తెలివైన చిలుక. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి రంగురంగుల ఈకలతో అందమైన ఒక చిలక ఉండేది. దాని పేరు మిత్తు. మిత్తు చాలా తెలివైనది. రామయ్య చెప్పే మాటలు గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పేది. గ్రామంలోని పిల్లలు వచ్చి మిత్తు నమస్తే చెప్పు అంటే నమస్తే నమస్తే అని ముద్దుగా పలికేది. కానీ మిత్తుకు ఒక బాధ ఉంది. అది బంగారు గడియలో బంధించబడి ఉంది. ఆకాశంలో ఎగరాలని, చెట్లపై కూర్చోవాలని అది కలలు కనేది. అడవిలో స్నేహితులు. ఒకరోజు రామయ్య తన బంధువుల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అడవిలో చిలకల గుంపు ఎగురుతున్నాయి. రామయ్య నవ్వుతూ చెప్పాడు, నా దగ్గర ఒక చిలుక ఉంది. అది చాలా మాట్లాడుతుంది. అడవి చిలుకలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాయి. ఒక పెద్ద చిలుక మెల్లగా చెప్పింది, అది బంధంలో ఉందా? అవును అన్నాడు రామయ్య. అంతే. ఆ పెద్ద చిలుక ఒక్కసారిగా నేలపై పడిపోయింది. అది చనిపోయినట్టుగా నటించింది. రామయ్య ఆశ్చర్యపోయి ఇది ఏమిటి అని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాక రామయ్య ఆ సంఘటన మిత్తుకు చెప్పాడు. అది విన్న వెంటనే మిత్తు కూడా ఒక్కసారిగా కింద పడిపోయింది. అయ్యో, నా చిలుక చనిపోయింది అని రామయ్య దిగులు పడ్డాడు. అతను గడియ తలుపు తెరిచి మిత్తును బయటకు తీసుకున్నాడు. అప్పుడే మిత్తు ఒక్కసారిగా కళ్ళు తెరిచి రెక్కలు కొట్టి ఆకాశంలోకి ఎగిరిపోయింది. రామయ్య ఆశ్చర్యంతో చూసి ఉండిపోయాడు. స్వేచ్ఛ! మిత్తు ఆకాశంలో ఎగురుతూ ఆనందించింది. అడవిలోని అదే పెద్ద చిలుక చెట్టుపై కూర్చొని నవ్వుతుంది. మిత్తు అర్థం చేసుకుంది. అది ఒక సంకేతం. స్వేచ్ఛ కావాలంటే తెలివిగా ఆలోచించాలి అనే సందేశం. నీతి: తెలివి మరియు సమయస్ఫూర్తి ఉంటే కష్ట పరిస్థితి నుంచి బయటపడవచ్చు. స్వేచ్ఛ ప్రతి జీవికి హక్కు. మరొక కథ, తెలివైన కుక్క. ఒక చిన్న గ్రామంలో సీతారాం అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక నమ్మకమైన కుక్క ఉండేది. దాని పేరు టైగర్. టైగర్ కేవలం కాపలాదారు మాత్రమే కాదు, అది చాలా తెలివైనది. ఇంటి చుట్టూ ఎవరైనా అపరిచితులు తిరిగితే వెంటనే గుర్తించేది. సీతారాం కూడా టైగర్పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఒక చీకటి రాత్రి. ఆ రాత్రి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీచుతుంది. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే కాట్ కాట్ అనే మెల్లని శబ్దం వినిపించింది. టైగర్ చెవులు పైకెత్తింది. అది గమనించింది, ఇంటి వెనుక గోడ దగ్గర ఇద్దరు దొంగలు. దొంగ 1: మెల్లగా, అందరూ నిద్రపోతున్నారు, లోపలికి వెళ్దాం. టైగర్ ప్లాన్. టైగర్ వెంటనే గట్టిగా మొరగలేదు. అది ముందుగా పరిస్థితిని గమనించింది. ఇప్పుడు మొరిగితే వాళ్ళు పారిపోతారు, కానీ యజమాని మేల్కొనేలా చేయాలి అని ఆలోచించింది. టైగర్ నెమ్మదిగా ఇంటి తలుపు దగ్గరకు వెళ్ళి గోకడం మొదలుపెట్టింది. టక్ టక్.
సీతారాం కళ్ళు తెరిచాడు. టైగర్ ఇలా ఎందుకు చేస్తుంది అని అనుకున్నాడు. ప్రమాదం బయటపడింది. సీతారాం కిటికీ నుంచి చూశాడు. అక్కడ దొంగలు గోడ దాటడానికి ప్రయత్నిస్తున్నారు. టైగర్ ఒక్కసారిగా గట్టిగా మొరగసాగింది. భౌ భౌ భౌ. దొంగలు భయంతో పారిపోయారు. గ్రామస్తులు కూడా వచ్చి సహాయం చేశారు. మరుసటి రోజు సీతారాం టైగర్ మెడను తట్టి అన్నాడు, నువ్వు లేకపోతే ఈరోజు మన ఇంటి పరిస్థితి ఎలా ఉండేదో. టైగర్ ఆనందంగా తోక ఊపింది. ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ చెప్పుకున్నారు, టైగర్ కేవలం కుక్క కాదు, అది నిజమైన రక్షకుడు. నీతి: అప్రమత్తత మరియు తెలివి ప్రమాదాన్ని ముందే గుర్తిస్తాయి. నమ్మకం మరియు విశ్వాసం అమూల్యమైనవి. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.